హలో నమస్తే, వెల్కమ్ టు విజయలక్ష్మి డీట్ బ్రాండ్ మినపగుళ్ళు ఈట్ అవుట్. మీకు చెప్పానా సమ్మర్లో జాగ్రత్తగా ఉండాలి, సీజన్కి తగ్గట్టు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి, చక్కగా ఎండలో తిరగకుండా నీడ పట్టున ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్పాను కదా. ఎంతమంది పాటించారు? మీ విషయం నాకు తెలియదు, కానీ నేను పాటించలేదు, అందుకని కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. కాబట్టి ఇంకొకసారి మీకోసం చెప్తున్నా, హెల్త్ని కాన్సన్ట్రేట్గా చూసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఎప్పటికన్నా ఉత్సాహంగా పనిచేయాలి అంటే సీజన్ని బట్టి మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి అన్నీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎనఫ్. మీరు ఎప్పటిలాగే ఎనర్జీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటారు, ఇన్ టైంలో రిజల్ట్స్ సాధిస్తారు. అవునా కదా? అందుకే ఈ వీక్ కూడా మీకోసం మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెల్త్ ప్రాపర్గా ఉంటుంది, ఎండకు కానీ వానకు కానీ సీజనల్గా మనం ఎట్లాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయితే బాగుంటుంది, ఇలాంటి సజెషన్స్తో ఒక మంచి రెసిపీస్తో సీజనల్గా అలాంటి రెసిపీస్తో మీ ముందుకి ఈ వీక్ ఈట్ అవుట్ మీ ముందుకు వచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా సమ్మర్ స్పెషల్ ఏంటో, ఎట్లాంటి రెసిపీస్ని ఈవేళ మేము మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నామో చూద్దాం. మరి మనం ఉన్నాం రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ బికనీర్ వాలాలో. మరి వాళ్ళు ఏం చెప్తారో కనుక్కుందాం. చలో. సమ్మర్లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎట్లాంటి లిక్విడ్స్ మనం తీసుకుంటే బాగుంటుందో అట్లాంటి వెరైటీ మాక్టైల్స్ అన్ని కూడా మన కోసం తయారు చేసి చూపిస్తానంటున్నారు బికనీర్ వాలాలో ఉన్న షియారామ్ గారు. మరి వారిని అడిగి ఏమేం చేస్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. क्या जी कैसा है आप? ठीक है. ठीक है जी. अब तो समर चल रहा है, डिहाइड्रेशन का प्रॉब्लम चल रहा है आजकल, क्या बना रहे हैं आप? फ्रेश मैंगो मिल्क शेक बना रहा हूँ और एक आपका बादाम ठंडाई ठंडाई वो मिल्क में होता है. ओके. और एक आपका मिंट मोकटेल. మింట్ మోక్టైల్. సో మొత్తానికి 3 మాక్టైల్స్ మన కోసం తయారు చేస్తానంటున్నారు. तो अभी फर्स्ट मैं आपको मिल्क शेक से स्टार्ट करता हूँ. मैंगो शेक में आपका फ्रेश मैंगो होता है, शुगर होता है, मिल्क होता है. कैसा बनाते हैं अभी? वो आपको बनाता जैसे इसको मिक्सर में बनाना होता है, इसमें हम 200 ml मिल्क डालते हैं. ठीक है. సో ఫస్ట్ మనం మ్యాంగో షేక్ చేసుకుంటున్నాం. దానికోసం మిక్సీ అవసరం అవుతుంది. ఫస్ట్ మ్యాంగోని చక్కగా చెక్కు తీసేసి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి మ్యాంగో, టేస్టీ మ్యాంగో అయితే బాగా పండింది అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. దాంతోపాటు కొంచెం పాలు తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లోకి మిల్క్ తీసుకొని ఉంచాలి. अब इसमें हम 100 ग्राम के अंदाज 100 ग्राम इसमें फ्रेश मैंगो डालते हैं. ఓకే. 100 గ్రాముల లోపు ఫ్రెష్ మ్యాంగో పీసెస్ని దాంట్లో డిప్ చేస్తాం అన్నమాట. अच्छा, इसमें मैं 3 स्पून शुगर डालते हैं. 3 స్పూన్స్ షుగర్. ठीक है. ఓ 3 స్పూన్లు పంచదార వేస్తే సరిపోతుంది. टेस्ट के लिए मैं मैंगो सिरप डालता हूँ. మ్యాంగో 2 स्पून है. 2 स्पून. కొంచెం రుచి రావడం కోసం మ్యాంగో సిరప్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు దాంతో పాటు ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే చక్కగా టేస్టీగాను చల్లగాను ఉంటుంది. ఎందుకంటే మనకు సమ్మర్ కదా, ప్రతిదీ చల్లగా కావాలనిపిస్తుంది. కాబట్టి మీరు మిక్సీలోనే యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. मिल्क शेक तैयार हो गया. ఓకే. ठीक है. సో మ్యాంగో షేక్ చేయటం చాలా సులువు. మ్యాంగో షేక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు, పాలు, పంచదార, మ్యాంగో సిరప్.
ఐస్ క్యూబ్స్ చక్కగా చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు 100 గ్రాములు మామిడి పండు ముక్కలను పక్కన పెట్టుకొని దాంతోపాటు ఆ మిల్క్ని కూడా పక్కన పెట్టుకొని ఈ 2 మిక్సీలో వేసుకొని అండ్ దెన్ 3 స్పూన్లు పంచదార అలాగే 2 స్పూన్లు మ్యాంగో ఎసెన్స్ కలిపితే సరిపోతుందండి. వీటితోటి మనం షేక్ తయారు చేసేసాం. మరి మ్యాంగో షేక్ చల్లగా చాలా బాగుంది, చూడటానికి కూడా ఎమ్మిగా ఉంది. సో అప్పుడే కాదు, మిగతాయి కూడా చేస్తానన్నారు కదా, అవి కూడా తయారు చేశాక ఈ మూడిటి టేస్ట్లో ఏది దేన్ని డామినేట్ చేస్తుందో చివర్లో నేను మీకు చెప్తాను. ఈజీ మ్యాంగో షేక్ చేయటం ఎలాగో చూసాం కదా, నెక్స్ట్ మనకి ఏ మాక్టైల్ నేర్పిస్తూ ఉన్నారో కనుక్కుందాం. అభి క్యా బనా రే ఆప్? अभी आपको मिंट मॉकटेल बनाना है। मोजिटो बना रहे इससे, ओके। मोजिटो के लिए क्या क्या चीज़ होना पड़ता है अभी? इसके अंदर उसका मोजिटो का सिरप होता है, मॉकटेल, लेमन ओके जूस होता है, थोड़ा प्लेन सिरप होता है, आइस होता है और शेबन गार्निशिंग के लिए, थोड़ा फ्लेवर के लिए मिंट, फ्रेश मिंट होता है। కొంచెం ఇంగ్రీడియంట్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఈ మాక్టైల్లోనే. దీనికోసం మనకి పుదీనా సిరప్ అండ్ షుగర్ సిరప్ అండ్ మింట్ అలాగే లెమన్ జ్యూస్, కొంచెం సోడా అవసరం అవుతుంది, 7 అప్. సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఆలస్యం చేయకుండా మేకింగ్ స్టైల్ ఏంటో చూద్దాం. కైసా బనాతే అభి ఆప్? इसको बनाते हैं గ్లాస్ లేకే ग्लास में। ये 50 ml 50 ml इसमें हम सिरप डालते हैं, ఓకే. మింట్ సిరప్ मिंट सिरप। 25 గ్రామ్స్ మింట్ సిరప్ని ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక చక్కటి గ్లాస్ తీసుకొని इसके पहले मैं इसमें आइस डालता हूँ। దానికన్నా ముందు దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తారు. బేసిక్గా మాక్టైల్ అన్నా జ్యూసెస్ అన్నా మనకి ఐస్ అయితే మస్ట్ కదా, చల్లగా ఉండడం కోసం మనం యాడ్ చేసుకుంటాం కదా, కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. కాకపోతే క్వాంటిటీ అనేది తాగే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఈ సమ్మర్ చక్కగా జాగ్రత్తగా ఉండాలి, ఎండలో ఎక్కువ తిరగకూడదు. ఇన్ఫ్యాక్ట్ తిరిగినా కూడా చలవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. సబ్జా గింజలు నానపెట్టిన నీళ్ళు, బార్లీ వాటర్, మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు, సో ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటూ వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగానే డిఫరెంట్ మాక్టైల్స్ కూడా చేసుకుంటే మీకు కూడా రెగ్యులర్ కన్నా కొంచెం వెరైటీగా టేస్టీగా ఉంటుంది. సో అవి इसमें मैंने अब प्लेन सिरप थोड़ा डालता हूँ, शुगर सिरप। ఓకే. తర్వాత షుగర్ సిరప్ తీసుకుంటున్నారు. 25 ml మనం ఆల్రెడీ మింట్ సిరప్ యాడ్ చేసాము ఐస్ క్యూబ్స్. 3 टीस्पून। ఓకే, ఇప్పుడు 3 టీ స్పూన్స్ షుగర్ సిరప్ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ లెమన్ జ్యూస్, लेमन जूस 1 सिरप, 1 स्पून है। 1 టీ స్పూన్ లెమన్ సిరప్. ठीक है। పుదీనా లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ దెన్ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పడతారులా ఉంది. జస్ట్ వెయిట్ చేసి చూద్దాం. अब इसमें थोड़ा 7 ऑफ 150 ml के अंदाज। ठीक है। సో అదంతా వెల్ మిక్స్ అవ్వటం కోసం ఓ గ్లాస్ ఆఫ్ 7 అప్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తారు. ఓకే ఫైన్. సో మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా మన వంట కోసం మన కిచెన్లో ఎప్పుడు మనం ఆఫర్లో పెట్టుకునేవే, ప్రత్యేకంగా మనం బయట నుంచి కొని తెచ్చే అవసరం కూడా లేదు. ये अब आपका तैयार हो गया, आप उसको टेस्ट करके बताइए। వాహ్, చూడ్డానికి అచ్చంగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. ఈవెన్ టేస్ట్ చేస్తే కూడా బాగుంటుంది అని చూస్తేనే అనిపించేస్తుంది. బట్ ఇప్పుడు కాదు, ఇంకొక రెసిపీ కూడా ఉంది కదా, ఐ మీన్ ఇంకొక మాక్టైల్ కూడా ఉంది కదా, అది కూడా రెడీ అయిపోయిన తర్వాత చూడండి మనం టేస్ట్ చేద్దాం. అందాక వెయిట్ చేద్దాం. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. ఈట్ అవుట్లో లెట్స్ హ్యావ్ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. ఈట్ అవుట్. अभी क्या बना रहे आप? अब मैं बना रहा हूँ बादाम ठंडे।
बादाम ठंडे, ठीक है, ठंडे ठंडे रखेगा ना? हाँ आज ठंडा ही ठंडा। ठंडा ही ठंडा ठीक है। क्या क्या इंग्रेडिएंट्स होना पड़ता है? बादाम का एक सिरप टाइप का बनते हैं जिसमें इलायची होता है, गुलकंद होता है, ये सब मिला के इसको ब्रांड करके इसको पकाते हैं। पकाने के बाद इसका सिरप आपको रेडीमेड मार्केट में मिलेगा। मिल्क ठंडे, ये चीज़ हमारे को मार्केट पे मिलेगा ना, इसका नाम क्या है? ये बादाम ठंडे। బాదం టండే. సో ఈ బాదం టండే తయారు చేసుకోవడం కోసం మనకి బాదం టండేతో పాటు అంటే మనకి మా సూపర్ మార్కెట్లో దొరికే ఈ రెసిపీతో పాటు కొంచెం పాలు కాస్త పంచదార ఉంటే చాలు, మరి ఇంకేం అక్కర్లేదు. మరి రెడీగా ఉంది. కైసా బనా రే అభి ఆప్? इसमें 200 ml मिल्क डालना है। 200 ml పాల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నారు. ఈవెన్ ఇట్లా కొలత ఉన్నదైతే మనకు కూడా ఈజీగానే ఉంటుంది రెగ్యులర్ జార్స్ కన్నా. అఫ్కోర్స్ ఇవాళ రేపు అందరి దగ్గర ఉంటున్నాయి కదా. और इसमें आपको 50 ml ठंडे डालना है। ठीक है। सिरप 200 ml మిల్క్లో 25 ml ఈ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి. अब आपको इसमें थोड़ा आइस डालना है ठंडा के लिए। ఓకే, ఓ 4 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి. సో బాదం ఠండే అన్నింటికన్నా ఈజీ మేకింగ్. మనకి ఈ సిరప్ చక్కగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈజీలీ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈజీగా ఇన్ టైంలో చక్కగా చేసుకునే మాక్టైల్స్ మనం చూసాం కదా. ఇవే కాదు ఇంకో మాక్టైల్ కూడా తయారు చేస్తానంటున్నారు ఈయన. అదేంటో కూడా కనుక్కుందాం. అభి క్యా బనా రहे अपन का जनता के लिए? अभी बना रहे हैं हम ब्लू लगन मोकटेल। ब्लू लगान मॉकटेल। इसके लिए इंग्रेडिएंट्स आपका सिरप होता है, ओके, ब्लू लगन, आइस होता है, लेमन जूस होता है, प्लेन सिरप होता है और लास्ट में ग्रेप जूस होता है। ब्लू सिरप एंड ग्रेप जूस एंड लेमन जूस, కాస్త షుగర్ సిరప్ అండ్ आइस ఐస్ క్యూబ్స్ అవసరం అవుతాయి మనకి బ్లూ लगान मॉकटेल కోసం. సో ఎట్లా తయారు చేస్తారో కనుక్కుందాం. कैसे बनाते हैं आप? पहले हम इसमें आइस डालते हैं। ठीक है। बस हो गया। हाँ, ठीक है। अब इसमें हम 50 ग्राम के अंदाज डालिए। ये आप ही शुरू किए ठीक है। 1 स्पून ओके बस। ओके, शुगर सिरप लेते हैं. ठीक है. ओके सेवन अप डाला इसमें। ओके, ज़्यादा मिक्स करना. हाँ इसको मिलाना ना, मैश कर देना इसको। ठीक है. हाँ, और अभी ये ग्रेप जूस का भी डालेगा. हाँ वो भी डालेगा। 2-4 आइस क्यूब पाउडर डालिए। और कुछ మొత్తం చల్లగా ఉంటుందన్నమాట ఇది. हाँ बस बस ठीक है. आराम से थोड़ा सा और। बस अरे वाह, रखिए। डबल कलर है. हो गया. अब ये आपका ब्लू लगन मोकटेल। वाओ, सीरियसली कलरफुल కదా.
బ్లూ లాగన్ మాక్టైల్ మనం ఇంట్లోని ఈజీగా తయారు చేసుకునేలాగా మనకు నేర్పించారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇవేవి చాలా ధరలతో కూడుకున్నవి, బాగా వ్యయ ప్రయాసాలకి కూడుకున్నవి కాదు, దొరకనివి కూడా కాదు. మీకు సూపర్ మార్కెట్లో అయినా దొరికే ఇంగ్రీడియంట్సే. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మీ సమ్మర్ని కూల్గా మార్చుకొని ఏమంటారు? సో వీటి టేస్ట్ చూసి ఇది ఎలా ఉందో మీకు చెప్తాను. బట్ దానికన్నా ముందు ఇవన్నీ మన కోసం తయారు చేశారు కదా, थैंक यू वेरी मच शेफ. हमारे लिए बहुत सारी मॉकटेल्स बनाया आपने, थैंक यू वेरी मच. సో ఇంతవరకు ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకుంటారో చూసాం కదా ఈ మాక్టైల్స్ని. సో ఈజీగా చేసేయచ్చు అన్న విషయం ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించగానే అర్థమైపోయింది. కానీ టేస్టీగా ఉంటాయా లేదా అదైతే నేను చెప్పేస్తానండో. ఈ విషయంలో లేట్ అస్సలు చేయకూడదు. రుచిగా లేకపోతే ఏం తింటాం, ఏం తాగుతాం. చలో ఫస్ట్ మన కోసం ఫ్రెష్ మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేశారు ఆయన. చక్కగా ఉంది. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా మామిడి పళ్ళే కనిపిస్తాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా. సో వాళ్ళ కోసం ఈ ఫ్లేవర్తో ఈ మిల్క్ షేక్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ రుచిగా కూడా ఉంది. సో డెఫినెట్గా నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. నెక్స్ట్ మొజాటో. ఇది కూడా చక్కగా ఇంట్లో పుదీనా లీవ్స్ ఉంటే చాలు, మన ఇళ్ళల్లో డెఫినెట్గా ఉంటుంది. ఇదేంటి సమ్మర్ సీజన్, అల్లం, పుదీనా, నిమ్మకాయ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఇళ్ళల్లో ఉండేవి. కాబట్టి ఇది తయారు చేసుకోవడం కూడా నాకు తెలిసి చాలా ఈజీయే. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. జస్ట్ మనం మిక్సీ వేసుకోవడం తప్పితే ఇంకే పని లేదు దీంట్లో. బట్ డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. దీన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మాక్టైల్ వచ్చి బాదం ఠండాయి. చూడ్డానికి కూడా చక్కగా ఉంది. చలో దీని టేస్ట్ చూసి చెప్తాను. బా కేక, సీరియస్లీ కేక్ అన్నమాట. చాలా 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 బాగుంది. సో ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యే మాక్టైల్స్ కూడా ఇవే. చాలా చాలా టేస్టీగా ఉంది. బట్ డెఫినెట్గా మీరు ట్రై చేసి తీరాలి అంతే. సో 3 మాక్టైల్స్ వేటికి అవి ప్రత్యేకంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంత కలర్ఫుల్ మాక్టైల్ బ్లూ లాగన్, చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. చలో ఐ ట్రై. అబ్బా చాలా టేస్టీగా ఉంది. మంచి టేస్టీగా ఉంది. అండ్ ఈ సిరప్స్ ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయంట. రెగ్యులర్గా మనం చేసేవే కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు కదా. బయట నుంచి కొనుక్కొని తినడం, తాగడం ఇదంతా క్యాజువల్. కానీ ఇంట్లోనే మామ్ ఏదైనా ప్రత్యేకంగా చేస్తే పిల్లలకి ఎంత బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వారం విజయలక్ష్మి డీప్ బ్రాండ్ మినపగుళ్ళు ఈట్ అవుట్లో ఈ సమ్మర్ స్పెషల్ మాక్టైల్స్ మిమ్మల్ని అందరినీ చాలా ఎగ్జైటింగ్కి గురి చేసాయి కదా, నచ్చాయి కదా, ట్రై చేస్తారు కదా. సో మీరు ఇవి ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ మీకు ఏ రెసిపీస్ని పరిచయం చేయాలి అనే విషయంగా నేను ఆలోచిస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అనుశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్.